హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూసారు కదా, కమ్మని రంగు, రుచి, సువాసన ఈ మూడింటి మిశ్రమంతో తయారైనటువంటి స్వచ్ఛమైన గీత పాల నుంచి తయారైనటువంటి 2 లీటర్ల నెయ్యి చూస్తున్నారు కదా. నాకైతే చాలా ఆశ్చర్యం. మీరు కూడా ఎలా తయారు చేశాను, ఇంత నెయ్యి ఇంత తక్కువ మీగడతో ఇంత తక్కువ రోజుల్లో ఎంత ఎంత స్టోర్ చేసుకున్నానైతే మీరు కూడా తప్పకుండా ఆశ్చర్యపోతారు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నేను మా అత్తయ్య గారి స్టైల్లో తన దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. అలాగే నేను తయారు చేసుకోబోతున్నాను అనమాట. అది ఫస్ట్ టైం నేను ఇంత తక్కువ పాలతో ఇంత ఎక్కువ నెయ్యి అయితే చేసుకున్నాను అనమాట. అది ఎలా అంటే, ఫస్ట్ మనం పాలు కొనుక్కున్నప్పుడు క్వాలిటీ ఏదైతే ఉంటుందో దాని క్వాలిటీని బట్టే మనకి వచ్చే మీగడ కానీ, పెరుగు తోడుకోవడం కానీ, పెరుగు మీద మీగడ కానీ, అట్లా నెయ్యి అనేది ఎంత క్వాంటిటీ తయారు చేసుకుంటున్నాము అనేది అయితే ఆధారపడి ఉంటుంది అనమాట. మేమైతే ఒక 1 లీటర్ పాలు అయితే తీసుకుంటున్నామండి. ఫిబ్రవరి 5th నుంచి అయితే స్టార్ట్ చేసేసాము. ఫిబ్రవరి 29th వరకు, అంటే 24 డేస్. 24 డేస్లో 4 డేస్ లెస్ చేసుకోవాలి, ఎందుకంటే మీగడ తీయలేదు, పెరుగు తోడు పెట్టేసేసుకున్నాము. సో ఇంకా రిమైనింగ్ 20 డేస్ అనమాట. 20 డేస్ మీగడ అనమాట. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఈ 2 డబ్బాలు, ఈ బాక్స్, ఈ చిన్న డబ్బా ఈ బాక్స్లోది మాత్రమే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ పెద్ద డబ్బా ఆ చిన్న బౌల్లోది డీప్లో పెట్టలేదు, నార్మల్గా ఫ్రిడ్జ్లోని కింద పెట్టేశాను అనమాట. నెయ్యిని ఎప్పుడైనా మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి, మీగడ ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా పాడవదు అనమాట. మనకి వన్స్ నెయ్యి అయిపోయింది అనుకున్నప్పుడు ఇంట్లో అప్పటికప్పుడు తీసుకొని ఒక 1 or 2 hours బయట ముందు పెట్టేసుకొని యాస్టీస్గా మిక్సీ వేసుకుంటే గడ్డలా వచ్చేస్తుంది అనమాట నెయ్యి. సో మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. దట్టు మనకి ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు, మనం ఎప్పటికప్పుడు చేసేసుకుంటాం ఒక 15 డేస్కి 10 డేస్కి అలా అనుకున్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదండి. మనం నార్మల్గానే 1 or 2లో పెట్టుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్ కింద పెట్టేసుకున్నా కూడా పెద్ద నెలల తరబడి మీగడ అలా మామూలుగా పెట్టేసుకున్నామంటే బ్రౌన్ కలర్లో అలా వస్తుంది, కలర్ షేడ్ అయిపోతుంది మీగడ అనేది, కొంచెం స్మెల్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు ఎన్ని నెలలైనా ఏం పాడవదనమాట. సో నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది, కింద పెట్టిన 2 డబ్బాలు మొత్తం అన్నింటినీ ఒక 20 డేస్ మీకడనైతే ఇలాగా ముందు తీసి పెట్టుకొని ఒక 2-3 అవర్స్ అయితే బయట పెట్టేసుకున్నాను. బయట పెట్టేసుకుని దానికి హాఫ్ ఒక స్పూన్ అంతా పెరుగు, అంటే ఫ్రెష్ పెరుగు తోడు పెట్టుకుంటాం కదా, మార్నింగ్ తోడు పెట్టుకున్నాము అంటే ఒక 4 అవర్స్కి అలాగా తోడుకుంటుందన్నమాట. చక్కగా ఆ పెరుగుని యాడ్ చేసేసుకొని తోడు పెట్టేసి మూత పెట్టేశాను అనమాట. మూత పెట్టేసి 1 డే ఒక నైట్ అంతా అలా ఉంచేసాను. మధ్యాహ్నం అలా నైట్ అలా తోడు పెట్టేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి నేను ప్రిపరేషన్ అనమాట. చూస్తున్నారు కదా, 1 లీటర్ పాలకి వెన్న మీగడ ఎంత చక్కగా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి చాలా థిక్నెస్ అనమాట. మనం పాలు ఎప్పుడైనా సరే కాచుకునేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలా లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని పొద్దున్న లేగానే పాల ప్యాకెట్ తెచ్చుకొని ఆ గిన్నె మనం ఏదైతే కాగబెట్టాలన్నా ఆ గిన్నె కూడా ఇంపార్టెంట్ అండి. మందంగా ఉన్న గిన్నె అయితే అడుగు కొంచెం మాడకుండా కొంచెం ఎక్కువగా బాగుంటుందన్నమాట నా ఉద్దేశం అనమాట. అలా అయితే బాగుంటుంది. నేను ఎప్పుడు అలానే చేస్తానన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అవన్నీ మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అవి చేసుకుంటేనే ఇవి కాగబెట్టేసుకో చక్కగా కాగిపోతాయి. అప్పుడు ఆ ఫ్యాట్ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ పాలలో అది దగ్గరికి వచ్చేసి చక్కగా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి బాగా కాగుతాయి అనమాట. 2-3 పొంగులు అలా వచ్చేంత వరకు ఉంచేసి ఆపేస్తే కమ్మగా మీగడైతే ఎక్కువ కట్టేస్తుంది. ఇంకా మీగడ కట్టేస్తుంది. ఇంకా రుచికరంగా పెరుగు తోడుపెట్టినప్పుడు కూడా అలాగే తోడుపెట్టినా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా పాల మీద మీగడ తీసి తోడుపెట్టుకున్నా కూడా పెరుగు అయితే ఎలాంటి డిఫరెన్స్ ఉండదండి, చాలా రుచిగా ఉంటుందన్నమాట. పల్చని పాలైనా సరే చూసారు కదా అలా పొంగు వచ్చేసింది. అలా 2-3 పొంగులు రానిచ్చిన తర్వాత ఆపేసుకున్నాము అంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను ప్రతిరోజు ఇలానే చేస్తానండి. తర్వాత వచ్చేసి చూసారు కదా ఇక్కడ పెరుగైతే
తోడుపెట్టేసాం కదా, మీగడైతే ఇలా కట్టేసేసింది. ఆ వెన్న మీద మీగడ మనం ఏదైతే తోడుపెట్టేసుకున్నామో మళ్ళీ దాన్ని నేను కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేశానమాట. ఒక 2-3 అవర్స్, అంటే 2-3 అవర్స్ ముందు, అంటే ఏకుజామున 5 o'clockకి అలాగ మళ్ళీ పెట్టేసుకున్నాను తోడుకున్న తర్వాత. పెట్టేసుకొని మళ్ళీ దాన్ని ఒక 2-3 అవర్స్ ముందు లేచి నా పూజాదికాలు అంతా వర్క్ షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత 8 o'clock అలా స్టార్ట్ చేశాను మీగడ వేసుకోవడం అనేది చక్కగా. దాంట్లో ఏం చేయాలి అంటే, చల్లగా ఉంటేనే మనకి ఎప్పుడైనా సరే ఉండలాగా వచ్చేస్తుంది వెన్న అనేది. లేదు అనుకోండి, చల్ల వాటర్ అయినా కలుపుకోవాలి, లేదంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవాలి. అవి 2 వేసుకోకుండా మనం అట్లా డైరెక్ట్‌గా ఫ్రిడ్జ్‌లో పెట్టకుండా నైట్ అంతా తోడుపెట్టి మీగడని అలా వేసేసుకున్నాం అనుకోండి, లిక్విడ్ లాగా అయిపోతుంది. అయినా ప్రాబ్లమ్ లేదు, అలా అయినా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ఆరిపోవాలి. అంటే లిక్విడ్ అయింది కదా, దాన్ని కుదిలించి ఒక 10 నిమిషాలు అలాగా జార్‌ని ఇలా తిప్పేసి దగ్గరికి అలా అన్నామనుకున్నా కూడా, అన్నా కూడా వచ్చేస్తుందనమాట. ఉండలా వచ్చేస్తుందనమాట. ఇలాగా నేను కొన్ని ఐస్ వాటర్ అయితే యాడ్ చేసేసాను. యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేయకపోయినా కూడా వచ్చేస్తుంది. పెద్ద ప్రాబ్లం లేదు. కంపల్సరీగా ఐస్ క్యూబ్సే వేసుకోవాలి, చల్ల వాటరే పోయాలి, అంత ఇది ఫార్మాలిటీస్ అయితే ఏం లేదండి. సో అలా అయితే వేసేసుకోవచ్చు అనమాట. నాకైతే 5 జార్లు వచ్చిందనమాట. 5-6 జార్లు అయితే వచ్చేసింది ఈ పెద్ద గిన్నె. ఇదైతే వెన్న అయితే నియర్లీ నాకు 3 kgs వరకు వెన్న వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా పెద్ద ప్లేటు అది. చూసారు కదా ఎంత క్వాంటిటీ అంటే, మొత్తం ఇంత ఉండ వచ్చేసింది. సో అంత ఉండని నేనైతే చక్కగా ఒక్కసారి స్టార్టింగ్లో మనం ఐస్ వాటర్ ఏదైతే యాడ్ చేస్తామో, లేదంటే మామూలు చల్ల వాటర్ అయితే యాడ్ చేస్తామో, అదే ఇంక అన్ని జార్లకి సరిపోతుంది. అదే వాటర్ ఇంక ప్రతిసారి వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని వంపుకొని పారబోసుకొని ఇంత అవసరం లేదండి. సో ఇలా అనమాట. నేనైతే దీనికోసం ఒక పెద్ద తెల్ల గిన్నె అయితే తీసేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే ఇంత క్వాంటిటీలో ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. 1 లీటరు అలా వరకైతే చేసుకున్నా, కానీ 2 లీటర్స్ ఇంత మీగడ రావడం, ఇంత తక్కువ పాలకి, ఇంత తక్కువ డేస్లో అనేది నాకు చాలా ఆశ్చర్యం అనిపించేసింది. సో దానికోసం నేను ఎప్పుడూ అయితే హాఫ్ లీటర్ది ఒక 2 గిన్నెల్లో అయితే అలా పెట్టుకొని పొంగిపోతూ ఉంటుంది, తిప్పుకుంటూ ఉండాలి కంటిన్యూషన్. సో అలా ఎందుకు అనేసి 2 గిన్నెల్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటాను. అదే మెల్లగా అప్పుడప్పుడు నా వర్క్ షెడ్యూల్ చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ తిప్పేస్తూ ఉంటాను. సో అలా అయిపోతుందనమాట. అది పొయ్యి మీద పెట్టేసి సిమ్లో పెట్టేశాను. నేను రిమైనింగ్ నా వర్క్ ప్రాసెస్ అంతా చూసుకుంటున్నాను. పిల్లలకి ఫీడింగ్ ఇచ్చుకోవడం, స్నానాదికలు అవన్నీ చేసుకుంటూ ఇది నెయ్యి పెట్టుకుంటున్నాను అనమాట. అంటే కంటిన్యూషన్ దీని దగ్గరే ఉండాలంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ అయితే ప్రాసెస్ అయితే పడుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ చూసుకుంటూ అడుగు మాడకుండా ఇలా అయితే చేస్తూ ఉంటాం కదా. ఆ గసి ఏదైతే ఉంటుందో దాన్ని గోదావరి అని అంటాం. వేస్టేజ్ అనమాట. ఆ వేస్టేజ్ అనేది అడుగు అంటింది అంటే అది తోముకోవడానికి, క్లీన్ చేయడానికి చాలా కష్టం అనిపిస్తుంది. సో ఇంకా నా వర్క్ షెడ్యూల్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేశాను కాబట్టి మెల్లగా వాళ్ళని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, బ్రేక్ఫాస్ట్ చూసుకుంటూ అక్కడ ఇలా చేసేస్తూ ఉన్నాను. తమలపాకులు, దీంట్లో తమలపాకులు ఎక్కువ రోజులు మంచి స్మెల్, ఇంకా పాడవకుండా నెయ్యి ఉండాలి అంటే తమలపాకులు వేసుకోవచ్చు, మెంతులు వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, యాలకులు వేసుకోవచ్చు. అలా వేసుకోవచ్చు అనమాట. తమలపాకులు అయితే హెల్త్కి ఇంకా మంచిది. కమ్మని వాసన, ఎక్కువ మంత్స్ అయినా సరే స్టోరేజ్లో ఉంటుంది కాబట్టి. సో నేనైతే ప్రతిసారి కరివేపాకు ఇంకా కొంచెం అంత యాలకులు 2 వేసేస్తానమాట, కమ్మని వాసన. సో చూసారు కదా, లో ఫ్లేమ్లో అయితే ఇలా చక్కగా పెట్టేశాను. దానికైతే కొంచెం బ్రౌన్ కలర్ అలా వచ్చి తిప్పుతూనే ఉండాలండి కంటిన్యూషన్. మనం అప్పుడప్పుడు లో ఫ్లేమ్, అందుకే హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఖచ్చితంగా గోదావరి ఏదైతే అడుగున గసి అంటామో అదైతే అంటుకుపోతుంది. రేపు క్లీన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడిపోతుంది. చాలా 2-3 రోజులు నానబెట్టాలి. అంత అవసరం లేకుండా తిప్పుతూనే కంటిన్యూషన్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చక్కగా ఇలా కాగిపోతుంది అనమాట. చూసారు కదా, అడుగు క్లీన్గానే ఉంది. మ్యాక్సిమం అసలు 90% ఏం అంటుకోలేదు. గోదావరి అదంతా సపరేషన్లోనే ఉంది. చూస్తున్నారు కదా ఎంత చక్కని మంచి కలర్ అయితే వచ్చింది. నాకైతే ఈ గోదావరి మేము దీన్ని గోదావరి అని అంటాము. చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఏం పారేయమన్నమాట ఇంట్లో. అప్పుడు కొంచెం అలాగా.
చూసారు కదా, ఇది ఇట్లా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇదైతే నేను బాటిల్లో స్టోర్ చేసుకోవడానికి కలిసి ఒక 1 అవర్ అలాగా పక్కన పెట్టేశాను. పక్కన పెట్టిన తర్వాత చల్లగా కొంచెం ఆరిపోయింది అన్నప్పుడు మనం ఎక్కువ రోజులు అలా స్టోర్ చేసుకోవాలి కాబట్టి, పిల్లలు ఉన్నారు కాబట్టి సీసాలో అలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఏదో బాక్సెస్ కానీ ఇలా స్టీల్ డబ్బాలు కానీ ఏదైనా ప్రాబ్లం లేదండి. నేనైతే నా గాజు సీసాల్లో ఎప్పుడు కూడా ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, మంచి కలర్తో ఎంత బాగుందో చూడడానికి. అసలు వాసన అయితే అది చేస్తున్నప్పుడు ప్రిపరేషన్ ఇల్లంతా నాకు నెయ్యి స్మెల్లే వచ్చేసింది. కొన్ని పాత్రలు ఎక్కువైతే వస్తే కానండి పర్వాలేదు, మనం నెలకు అలా చేసుకుంటాం కాబట్టి ఆ ఒక్కరోజు కష్టం ఏం పర్వాలేదు అనిపిస్తుంది. మీరు కూడా తప్పకుండా నా వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. నాకైతే 2 లీటర్స్ వచ్చింది నెయ్యి ఈసారి ఎక్కువ క్వాంటిటీలో. ఒక 20 డేస్కి 1 లీటర్ పాలకి. మనం ఎప్పుడైనా పాల ప్యాకెట్ తీసుకున్నప్పుడు దాని క్వాలిటీ కూడా, క్వాలిటీ రెండు ఇంపార్టెంట్ అండి. అప్పుడు మాత్రమే మనం నెయ్యి ఎక్కువ గెయిన్ చేసుకొని స్టోర్ చేసుకోగలము. 1/2 లీటర్ పాలైనా మ్యాక్సిమం ఒక 600 గ్రామ్స్ నుంచి 700 గ్రామ్స్ వరకు నెయ్యి అయితే తయారు చేసేసుకోవచ్చు. అది ఫ్యాట్ కంటెంట్ని బట్టి అనమాట. సో మాకైతే ఫ్రెష్ పాలే మ్యాక్సిమం వస్తున్నాయి. లీటర్ 70 రూపీస్ అండి. చాలా బాగుంది, పూసగా ఇలా కొంచెం తోడుకుంది అనమాట. ఒక 1 అవర్కే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి.